పట్టులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. మే మాసం యొక్క ప్రత్యేకతలు, మే మాసంలో వచ్చే పర్వదినాలు, మే మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, పాటించాల్సిన పరిహారాలు, మరీ ముఖ్యంగా అతిగా బ్లాకేజెస్ కూడా ఉంటాయి, జాతకరీత్యా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు, వారికి కూడా చివరిలో చాలా మంచి పరిహారాలను అయితే తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు సంజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. గురువు గారు, మరి ఏంటి మే మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి, పర్వదినాలు ఏమి ఉన్నాయి, ఆ వివరణ ఒకసారి తెలియజేస్తారా గురుగారు? సో ముందు మనకు 12 రాసుల వారి జాతకాలు చెప్పుకునే ముందు మనం మే మాసం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మే మంత్ లో 3-4 విశేషాలు ఉన్నాయండి, ముఖ్యమైనవి. ఇంకా చాలా ఉన్నాయి, అందరికి అర్థమయ్యేది చెప్పుకుందాం. ఒకటి, ఇది మనకి వైశాఖ మాసం పూర్ణిమతో స్టార్ట్ అయిపోయి జ్యేష్ఠ మాసం పూర్ణిమతో ఎండ్ అవుతుంది. అంటే ఒక పూర్ణిమ నుంచి ఇంకొక పూర్ణిమ మధ్యలో ఈ మాసం అంతా ఉంది. ఇది ఒక హైలైట్. రెండో హైలైట్ ఏం చెప్తారంటే, మనకి హనుమత్ జయంతిని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. కొన్ని మన తెలంగాణ లాంటి ప్లేస్ లో ఆల్రెడీ జరుపుకున్నారు, బట్ కొన్ని ప్లేస్ లో ఇంకా స్టిల్ జరుపుకుంటారు అనమాట. అది 12వ తారీఖు వస్తుంది. తర్వాత కర్తరి అంటారండి. మన కర్తరి అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ఎప్పుడైతే ఎంటర్ అవుతారో కార్తెలు అంటారు. చిత్తకర్త, రోహిణి కర్త, రకరకాల కార్తెలు లాగా ఎప్పుడైతే సూర్యుడు రోహిణి కృతికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతారో దీన్ని కర్తరి అంటారు, అంటే కృతికా కార్తె అంటారు. కామన్ లో బాగా నానుడు ఏంటంటే కత్తిరించబడుతూ ఉంది అని. అంటే అప్పటిదాకా పెళ్లిళ్ళు సీజన్, ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో 12 రోజులు, 13 రోజులు, 15 రోజులు గ్యాప్ వస్తుంది అనమాట. కట్ చేయబడుతుంది కాబట్టి కర్తరి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ టైంలో ఏమి చేయకూడదు, ఏమి చేయాలనేది స్పష్టంగా మన గ్రంథాలు వివరించారు. ముఖ్యంగా చెయ్యకూడని పనులు ఏంటంటే పెళ్లికి సంబంధించిన పనులు వాయిదా వేసుకుంటారు. తర్వాత గృహ ప్రవేశాలు, శంకుస్థాపన లాంటి వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలానే అగ్రికల్చర్ రిలేటెడ్ ఈ టైంలో ఇత్తనాలు నాటము, చెట్లు నాటం లాంటివి చేయకూడదు, భూమి దున్నటం లాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు అనమాట. ఇవి చేయకూడని పనులు. అయితే మిగతా పనులన్నీ యాజ్ స్టేజ్ గా అన్ని చేసేసుకోవచ్చు. పెళ్లికి సంబంధించిన పనులు చూసుకోవచ్చు. అలానే ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు, ఇవన్నీ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసేసుకో, వాటి వీటికి సంబంధం అయితే ఏమీ లేదని చెప్తూ ఉంటారు అనమాట. సో దీనితో పాటుగా ఈ కత్తెరతో పాటు ఈ 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. సో ఒకటి సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అనమాట. ఈ 4 గ్రహాలు మారటంతో ఈ మాసం అంతా 12 రాశులు ఎలా ఉందో మనం చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చే 11వ తారీఖున కుజుడు మారుతూ ఉన్నారండి. 14వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు. బుధుడు, సూర్యుడు వచ్చి మే 15వ తారీఖున మారుతున్నారు అనమాట. ఇక మనం ఈ 12 రాశుల వారికి ఈ యొక్క 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. గురుగారు, మరి సింహరాశి వారికి మే మాసం ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా గురుగారు? సో మనం మే మంత్ సింహరాశి గురించి మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఒక విషయం గమనించుకోవాలి. నాకు తెలిసిన క్లయింట్స్ దాదాపు ఎవరైతే మాకు 10 మంది దాకా ఉన్నారండి సింహరాశిలోనే. మా బంధువులు కూడా బాగా క్లోజెస్ట్ బంధువులు ఉన్నారు, కజిన్ బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది నాకు బాగా 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 తెలుసు. ఒక జ్యోతిష్యుడిగా, ఒక ఫ్రెండ్ గా, ఓల్డ్ క్లయింట్స్ కాబట్టి నా మీద ట్రస్ట్ ఉంటే రిపీటెడ్ గా వస్తూ ఉంటారు. నిన్న కూడా సింగపూర్ నుంచి ఒకళ్ళు చేశారు నాకు. 2 years బ్యాక్ ఎప్పుడో పూజలు చేపించుకున్నారు. అప్పటి నుంచి ప్రతిదానికి చూసుకుంటూ ఉంటారు. నిన్న ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేసి ఇప్పుడున్న దాంట్లో జాబ్ పోయే అవకాశం ఉంది ఏంటి అని. అంటే నాకు వీళ్ళకి అష్టమశని స్టార్టింగ్ నుంచే కలిసారు. నా దగ్గర కొన్ని పూజలు, పరిహారాలు ఇవన్నీ చేసుకున్నారు. సింగపూర్ నుంచి మళ్ళీ సింగపూర్కి వెళ్ళిపోయినా కానీ అప్పుడప్పుడు టచ్ లో ఉంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. సో వాళ్ళు ఏమండి జాబ్ పోయే అవకాశం ఉందండి, ఏంటండి ఎలా ఏంటి వరీ అవుతున్నారు అనమాట. జాబ్ ఉన్నా లైట్ గా తీసుకోండి, జాబు పోయినా కానీ లైట్ గా తీసుకోండి. దీనివల్ల లైఫ్ అయితే ఏం ఆగిపోదు. మీరు మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి, టూ మచ్ టెన్షన్ కావద్దండి అని చెప్పేసి చెప్పాను. తర్వాత కొన్ని పూజలు అవి చేసుకుంటా ఉన్నారు. అఫ్ కోర్స్ అది కామన్ అనుకోండి. బట్ ఎందుకు చెప్తున్నానంటే అండి, వీళ్ళకి అష్టమశని నడవటం తోటి కొంచెం ప్రతిదీ ఛాలెంజింగ్ గా ఉంటుంది. వీళ్ళకి లాస్ట్ 1 year నుంచి అంతే ఉంటుంది, వచ్చే 1 year కూడా ఇలానే ఉంటుంది. ఇంకా రేపు జూన్ తర్వాత కొంచెం ప్రాబ్లం అధికం అవుతుంది వీళ్ళకి, అందులోని సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే గురువు మారుతున్నారు. ఈ గురువు వీళ్ళకి ఇంకా అంత మంచిగా ఉంది. ఇప్పుడు గురువు వీళ్ళకి సపోర్ట్ ఉంది, మిథునంలో ఉంటుంటారు. ఇప్పుడు గురువు ఎప్పుడైతే జూన్ లో మారుతూ ఉన్నారో ఆ మారే గురువు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. టూ మచ్ ఖర్చులు అవుతాయి. అయితే ఇల్లు, బంగ్లాలు అవన్నీ కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటూ ఉంటారు. కాకపోతే విపరీతంగా ఖర్చులు అవుతుంది. వాళ్ళకి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నట్టు ఉంటుంది ఏది జరిగిన. గురుగారు, ఇక్కడ అర్ధాష్టమి శని అన్నారు, దానికోసం ఏమైనా ఇండివిజువల్ గా మిమ్మల్ని సంప్రదించి పరిహారాలు అలాంటివి ఏమైనా చేసి ప్రతిఫలం ఉంటుంది అంటారా? మనకి శాస్త్రాల్లో చాలా క్లీన్ గా చెప్పారండి. ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి జపాలు, దానాలు, తర్పణాలు, హోమం. గుర్తుపెట్టుకోవాలి. జపాలు, దానాలు, తర్పణము, హోమం
ఇవి గనక చేస్తే వాళ్ళు సంతృప్తి చెంది శుభ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పేసి పరాశర మహర్షి ఆయన గ్రంథంలో రాశారు. పరాశర మహర్షి అంటే ఎవరు? మనకి భారతాన్ని రాసిన వేదవ్యాసుడు వాళ్ళ ఫాదర్. అంటే వాళ్ళ ఫాదరు మనకి ఇప్పుడు ఏదైతే అష్టాదశ పురాణాలు ఉన్నాయో అవన్నీ రాసిన వేదవ్యాసుడు అనమాట. వాళ్ళ నాన్నగారు పరాశర మహర్షి అని చెప్పేసి ఆయన కలియుగానికి సంబంధించిన జ్యోతిష శాస్త్రం ఎలా ఉంటుంది అంటే కొన్ని బుక్స్ అంతకుముందు జ్యోతిషం చాలా టఫ్ గా ఉండేది, అందరికి అర్థమయ్యేది కాదు ఆ జ్యోతిషం. ఈయన కలియుగంలో జనాలు అర్థం చేసుకోవడానికి సింప్లిఫైడ్ వర్షన్ రాసేసి ఒక బుక్ ఇచ్చారనమాట, బృహత్ పరాశర హోర శాస్త్ర అని, మదర్ ఆఫ్ ఆల్ ఆస్ట్రాలజిస్ట్ అనమాట. అక్కడ నుంచి మనకు అక్కడ నుంచి వచ్చింది. ఈ జ్ఞానం మంది కాదండి. ఇప్పుడు సూర్యుడు ఇటుపోతే ఎట్లా అవుతుంది, అడిపోతే ఎట్లా అవుతుంది, ఎలా వస్తుంది. నేను కారులో వచ్చానండి, నా శిష్యులు అక్కడ విజయవాడ నుంచి నేర్చుకుంటున్నారు. వాళ్ళ ఓన్ లైఫ్ మీద రాసుకోమని చెప్పి నేను ఫస్ట్ అసైన్మెంట్ వాళ్ళ ఓన్ లైఫ్ గురించి ఇచ్చాను. మీ ఓన్ హారోస్కోప్ తీసుకొని మీ ఓన్ హారోస్కోప్ రీసెర్చ్ ఏది నేను లెస్ చెప్పినా మీ ఓన్, బికాజ్ యు ఆర్ ద ఐ విట్నెస్ ఆఫ్ ఈ సబ్జెక్ట్ అనేది. అడుగుతూ కార్లో కూర్చొని అమ్మ ఎలా ఉంది చేసుకున్నా, గురువు గారు మ్యాచ్ అయిందంటే అమ్మ 100% మ్యాచ్ అయింది గురువు గారు అని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళకి మించిన ఐ విట్నెస్ ఎవరు ఉంటారు చెప్పండి. అందుకని అది ఎలా జరుగుతుందని ఎలా రాశారంటే, ఇది మనం పట్టడంతో అజ్ఞానంతో పడతాము, బట్ మహర్షులు వాళ్ళ దివ్య జ్ఞానంతో రాసి అక్కడ పెట్టేశారు. దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. ఇది ఆమె అడిగితే ఏమని చెప్పి ఇది మ్యాచ్ అవుతుందండి పర్ఫెక్ట్ గా అని చెప్పిందండి. ప్లస్ వాళ్ళది ఒక రాసి అడిగింది, ఏమండి రాసి వాళ్ళది ఎలా ఉందండి, నువ్వే చదువుకో, నేను చెప్పేదానికి ఎందుకో వెయిట్, ఆ క్యూరియాసిటీ ఉంచుకొని నేను చెప్పాను. అలానే సింహరాశి వాళ్ళకి ఈ యొక్క అష్టమ శని అందరికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అదే వస్తుంది. మీరు చూడండి, మనకి సింగర్ మంగ్లీ వాళ్ళ పేరు మాతో స్టార్ట్ అయింది. మా ఎవరికైతే ఉంటుందో వాళ్ళది ఆటోమేటిక్ సింహరాశి. ఇప్పుడు జరుగుతుంది గురువు గారు. చూడండి, అది మనకి ఏముందన్నది తీసి పక్కన పెట్టండి. ఆమెకు సింగర్ ఓకే, రిప్యూటెడ్ పర్సన్, వాళ్ళకి మా అనేది ఏంటంటే సింహరాశి కింద వస్తారు. సింహరాశికి ఏం చెప్తున్నాము, అష్టమ శని అనగా. అష్టమ శని ఏంటంటే అవమానాలు జరుగుతుంది, నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు, రిప్యుటేషన్ పాడైపోతుంది, అవమానాలు ఉన్నాయి. చూడండి క్లియర్ గా వాస్తవం. నిన్న మొన్నటిదాకా ఆమెకి పైన పెట్టిన మీడియా సేమ్ మీడియానే మళ్ళీ డౌన్ కేసేస్తుంది. నిన్న మొన్నదాకా వాళ్ళని సెలబ్రిటీ పైకి తీసుకుని కిందకి పెడుతూ ఉన్నారు. అది నిజం ఏంటన్నది మనకు తెలియదు, బట్ వాళ్ళ చుట్టూ ఉన్నది మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఎలా జరుగుతుంది అనేది ఈ యొక్క బలం ఎలా ఉంటుంది. ఇప్పుడు సింహరాశిలో మా అనే వాళ్ళకి వస్తుంది మనకి ఎగ్జాంపుల్, మన కళ్ళ ముందు ఇప్పుడు రీడియల్ ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాము. అదే కదా. సో ఇది ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు, మ్యాచ్ అవుతుంది కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళకి మన పెద్దవాళ్ళు అమాయకులే పెట్టలేదండి. పుట్టిన వెంటనే ఫస్ట్ ఇచ్చేది జాతక చక్రం. ఆస్తుపాసులు ఇస్తారో తెలవదు కానివ్వండి, ముందు జాతక చక్రం ఇచ్చేస్తారు. ఇదిగో నీ రాశి ఇది, జన్మ లగ్నం ఇది, పెట్టుకొని జాతక చక్రం పెడితే అందులో ప్రతిదీ ఉంటుందండి. అది ఎక్స్ప్లోర్ చేసుకోవాలి మనం. కాబట్టి ఇలా అష్టమ శని అలాంటి వాటికి తీవ్రంగా బాధపడుతున్నా కూడా పరిహారాలు ఖచ్చితంగా ఉంటాయి. చెప్పిన 4 వేస్ ద్వారా క్లియర్ చేసి ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎవరు చెప్పారు? పరాశర మహర్షి బృహత్ పరాశర హోరా శాస్త్ర గ్రంథంలో ఆయన క్లీన్ గా చెప్పాడు. ఏ అయితే గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన ఈ 4 ప్రక్రియలు చెప్తాడు. చాలా మందికి మిస్టేక్ ఉండదు. అందుకని మళ్ళీ ఆ గ్రహానికి జపాలు చేయించాలి. సూర్యుడికి వచ్చేటప్పుడు 10,000 సార్లు జపం చేయాలి. సుమారు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది దేవత ప్రతి దేవత ఇంకొక 10,000 సార్లు. ఆ తర్వాత తర్పణం చేయాలంటారు. మూడోది వచ్చేటప్పటికి దానాలు చెయ్యాలంటారు. లాస్ట్ లో హోమం చేయమంటారు. ఈ 4 గనక భక్తిగా శ్రద్ధగా చేయగలిగితే, వాళ్ళు చేసుకోలేరు కాబట్టి తెలిసిన పండితులు, బ్రాహ్మణులు, పురోహితులు ఎవరో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఈ గ్రహానికి శాంతి చేయాలంటే 3 అవర్స్ కూర్చొని వాళ్ళు చక్కగా చేసేస్తారు అనమాట. ఈ 4 చేస్తే 70% ప్రాబ్లం పోతుంది. మరి నెక్స్ట్ 30% అంటే ఇంకోసారి చేయించుకోవాలి. అందులో మళ్ళీ 70% పోతుంది. అందుకని ఇంకా అవసరమైతే 3వ కూడా చేయించుకోమని చెప్తారు అనమాట. చేయించుకుంటారు. నాకు తెలిసిన ఒక ఆయన చాలా రోజులు అయిపోయిందండి. ఆయన శని యొక్క బాగా తీవ్రత ఉందండి, ఏం చేయాలని అడిగితే బాగా జపం చేయించమన్నారంట. ఆయన ఒకసారి చేయించగానే ప్రాబ్లం తగ్గింది. మళ్ళీ అప్పుడు మళ్ళా చేయించారంట. ఏమంటే నాకు జన్మలో శని అనేది ఇబ్బంది పెట్టకుండా ఏం చేయాలంటే 1,000 సార్లు జపం చేయమన్నారంట. అందుకని ఆయన ప్రతిరోజు 4-5 బ్రాహ్మణులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి సపరేట్ ఒకటి ఏర్పాటు చేసి 1,000 సార్లు చేయించారండి. ఆయన చెప్పిన ఒక చిన్న అవుట్లెట్ తో స్టార్ట్ చేశానండి, ఇప్పుడు 10 అవుట్లెట్ ఏనండి, ప్రతిదీ కోట్లలో టర్న్ ఓవర్ అవుతుందండి. అందుకని మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగాల, ఛాలెంజింగ్ గా ఉండాలా, మీ హారోస్కోప్ చూపించుకొని బ్లాకేజెస్ మొత్తం చూపించుకోవాలి. అందులో సింహరాశి గురించి మనం చాలా లైవ్లీ డిస్కషన్ నడుస్తున్నామండి. ఎగ్జాంపుల్ రియల్ టైం ఏమవుతుంది, మా క్లయింట్స్ చెప్తున్నారు కదండి, సింగపూర్ నుంచి వచ్చి అదే జాబ్ లో ప్రాబ్లం గా ఉందండి. 15 years సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉండి మేనేజర్ లెవెల్లో ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు ఉంటదండి? చూడండి, ఆ మంగ్లీ గారు లాస్ట్ 10-15 years సక్సెస్ అయిపోయారండి. అందుకని వీళ్ళకి ఇది జరుగుతూ ఉంది కాబట్టి ఒకసారి హారోస్కోప్ పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. ఈ మంత్ ఎలా ఉంది మనం చూద్దాం. సింహరాశి వారికి గ్రహాల ప్రభావం ఏంటి ఇది చూసుకుంటే ఇందులో మనకి ఫస్ట్
ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటేనండి, ఈ సింహరాశి వాళ్ళకి ఈ మంత్ బాగుంటుంది, మే మంత్ బాగుంటుంది. జాబ్ కావాల్సిన వాళ్ళకి జాబ్ బాగుంటుంది. అదే చెప్పాను వాళ్ళకి వెంటనే, ఈ డోంట్ వరీ అబౌట్ దట్, అది కావాలి ఇంకోటి వచ్చేస్తుంది, ఇది పోతుందని బాధపడద్దు, కొత్తదైతే ఖచ్చితంగా వస్తుంది. ఇది పోవటం వల్ల వచ్చి నీకు పెద్ద లాస్ అయితే ఏముండదని జస్ట్ ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ అదే చెప్పేసాను నేను వాళ్ళకి. ఎందుకంటే ఆన్ టోస్ లో ఉంటాం కదండి, ఏం జరుగుతుంది రియల్ టైమ్ లో జరుగుతూ ఉంటాయి, కాల్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో కాల్స్ మాట్లాడుతుంటాం, ఏ రాశి ఏ నక్షత్రం, ఇప్పుడే రాశి ఫలాలు చెప్పాను, అప్పుడే అలా కూర్చున్నాను, వెంటనే కాల్ వచ్చేసింది. ఈ కాల్ ప్రిపేర్ ఆల్రెడీ దీని గురించి అవేర్నెస్ ఉంటుంది, అవగాహన చూసుంటారు కాబట్టి చెప్పగలుగుతారు, అంతే చెప్పేస్తాను అనమాట. అనగానే అది ఆ జాబ్ ఉన్నా పోయినా డోంట్ వరీ, ఖచ్చితంగా మళ్ళీ అయితే జాబ్ వస్తుంది, ఇది పోయినా కానీ చెప్పేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను అదే ఇక్కడ చెప్తున్నాను, మే మంత్ ఈ సింహరాశి వాళ్ళకి బాగుంటుంది. ఎలా మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే, ఫస్ట్ క్రియాఫలం, అనుకున్న పనులు సాధించబడతారు, శేష సౌఖ్యం, ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ, సౌఖ్యంగా ఉంటారు, అభయం, సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటారు. ఇంకెందుకు మీరు భయపడాల్సింది, టెన్షన్ పడాల్సింది, ఈ మంత్ అంతా బాగుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏం చెప్తారంటే, 10వ స్థానంలో సూర్యుడు ఉంటే చాలా చాలా కలిసి వస్తుందండి. ఒక్క సూర్యుడు బాగుంటే అన్ని గ్రహాలు బాగున్నట్లే. అందుకని వాళ్ళకి ఏం బాగుంటుంది, అర్ధ సిద్ధి అంటే డబ్బు వస్తుంది, సదా ఆరోగ్యం బాగుంటుంది, బంధువులు బాగుంటారు, మిత్రులు బాగుంటారు, హైయర్ అఫీషియల్ కలుస్తూ ఉంటారు, వాళ్ళతో నైస్ గా డిస్కషన్ చేస్తున్నారు, ఇంటర్వ్యూలు చక్కగా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మనసుని హ్యాపీగా ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. చూడండి, సుసౌఖ్యం, కంఫర్టబుల్ గా ఉంటారు. ఇన్ని బాగుంటే ఇంకెందుకు బాగుండదండి. అందుకని గో హెడ్. అందులో పర్టికులర్ గా జాబ్ రిలేటెడ్ కర్మ వచ్చేటప్పుడు సూర్యుడే కాబట్టి బాగుంటారు. అలానే కొంచెం జాబ్ లో ప్రెషర్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ప్రెషర్ గా ఫీల్ అవుతారంటే, ప్రెషర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి, కుజుడు వల్ల ప్రెషర్ గా ఉంటుంది. కొంచెం స్థానం ఉన్న పొజిషన్ లో బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, ప్రయాణాలు చేస్తే కలిసి రావు, ఆటంకాలు ఎక్కువ కుదురుతూ ఉంటుంది. దీంతో పాటు వీళ్ళకి శుక్రుడు 11వ స్థానంలో ఉండటం వల్ల అగైన్ చాలా చాలా కలిసి వస్తుంది. పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్ట సిద్ధి కార్యసాధకం. మీకు జాబ్ కావాలా జాబ్ వచ్చేస్తుంది, ప్రమోషన్స్ కావాలా ప్రమోషన్స్ వచ్చేస్తుంది, ఏం కావాలి ఈ టైంలో బెస్ట్ టైం మీకు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇష్ట కార్యక్రమంలో పాల్గొంటారు, ఇష్టమైన కార్యక్రమాలు ఏమంటారు, వాళ్ళకి ఇష్టమైన పార్టీలు ఫంక్షన్లు చక్కగా చేస్తూ లైఫ్ అనేది ఎంజాయబుల్ గా చేస్తూ ఉంటారు. కాబట్టి రియల్ గా చాలా ఒక బెస్ట్ టైంలో అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. సింహరాశి వారికి ఈ విధంగా గ్రహాల పరంగా, నక్షత్రాల పరంగా గురుగారు ఏ విధంగా ఉంది? నక్షత్రము 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలండి. ఒకటి, శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది కాబట్టి బాడీ డిహైడ్రేట్ అవటం, ఎండకు అటు ఇటు జరగటం లాంటివి అవాయిడ్ చేయాలి. బాడీ టూ మచ్ ఓవర్ హీట్ చేస్తుంది. రెండోది చెడపడి వీళ్ళకి అతిగా భయపడుతూ ఉంటారు. సేమ్ నా క్లయింట్ చెప్పాను కదండి, టూ మచ్ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అందుకే టెన్షన్ ఏం పడిన అవసరం లేదు, రిలాక్స్ గా ఉండండి, హ్యాపీగా ఉండి. అట్లీస్ట్ వీళ్ళకి మే జూన్ లో మాత్రం చక్కగా బాగుంది. తర్వాత వీళ్ళకి ఇంకా వస్త్రలాభం బాగుంది, అవుట్ స్టేషన్ వెళ్తారు, వెకేషన్ కి వెళ్తారు, లైఫ్ అంతా సెలబ్రేట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ అ గుడ్ టైం అని మనం చెప్పుకోవచ్చు అండి. అయితే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి కొంచెం వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు కదండి, ఆ సపోర్ట్ ఇచ్చే రిసోర్స్ సరిగా లేకపోవడంతో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పరిహారాలు గురుగారు, మరి ఏం పరిహారాలు ఏమన్నా స్పెషల్ అంటే ఈ రాశి వారు ఎవరినైనా ఏం దైవారాధన ఏంటి అది? పరిహారాల కింద చూసుకుంటే కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారండి. కుజుడికి మనం ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిష్టాన దేవత కాబట్టి, దేవుడు కాబట్టి, ఆయనకి కందులో 1 కేజీ బావు దానం చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలు విజిట్ చేయటం, మనకి జంట నాగులు అని ఉంటాయండి, నాగుల కట్ట అంటారు, అశ్వత్ కట్ట అంటారు, చక్కగా అక్కడ అభిషేకం చేయటం, మెడిటేషన్ చేయటం. తర్వాత క్షీర పాలకులు అంటారు, అంటే ఏంటి, వాళ్ళు లోకల్ గా ఊళ్ళో గ్రామ దేవతలు ఉంటారు, లేదంటే ఎక్కడుంటే అక్కడ ఒక చిన్న గుడి ఖచ్చితంగానే ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, హైదరాబాద్ నా నేటివ్ ప్లేస్ కాదు, బర్త్ ప్లేస్ కాదు, ఇక్కడ మరి మా ఇంటి దగ్గరలో అమ్మవారు ఉన్నారనమాట, చక్కటి అమ్మవారు ఉన్నారు, అక్కడ నేను దండం పెట్టుకోవాలి. అంటే క్షేత్రపాలకులు, అక్కడ ఎవరైతే గ్రామ దేవతలు ఉంటారో ఆ గ్రామ దేవతలకి దండం పెట్టుకుంటూ ఉండాలి. చేస్తే కుజుడు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రవేదం చదువుకుంటూ ఉంటే చక్కగా సరిపోతుందండి. ఈ రాశి వాళ్ళు దీంతో పాటుగా ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శని పిప్పలాద స్తోత్రం చదువుకోవటం, మనకి శనికి తిరునల్లారనే ప్లేస్ విజిట్ చేయటము, శనివారం తైలాభిషేకం చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని తక్కువ అయిపోయేసి లైఫ్ అనేది స్మూత్ గా ఉంటుందండి. గురువు గారు, మరి చాలా మందికి చాలా బ్లాకేజెస్ ఉంటాయి, ఒక ఏజ్ వచ్చాక గానీ అతిగా సఫర్ అవుతూ ఉంటారు జాతక రీత్యా, వారికి ఏమైనా పరిహారాలు ఉంటాయా గురువు గారు? సంధ్య గారు, నేను ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నాను. ఎవరికైతే ఏజ్ 35 to 40 మధ్యలో ఉంటుందో, మనం మిడ్ లైఫ్ క్రైసిస్ అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే ఎగ్జాక్ట్గా 40 years కి కొంచెం అటు ఇటుగా చాలా రకాల హార్మోనల్ చేంజెస్ అయితేనేమి, రకరకాల చేంజెస్ తోటి గ్రోత్ అనేది ఆగిపోతూ ఉంటుంది. అందరికీ కాదు, కొంతమందికి. యాక్చువల్గా అలా ఎందుకు ఆగిపోతుంది? అప్పటిదాకా 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బై ద టైం వాళ్ళకి ఫాదర్ అయ్యి ఉంటారు, ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్ లో ఉంటారు, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, కెరియర్ లో ఒక మేనేజర్ లెవెల్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనకి చక్కగా స్మూత్ గా వెళ్ళిపోవాలి కదా లైఫ్. కానీ చాలా మందికి అక్కడెక్కడ బ్లాకేజ్ వస్తుంది.
ఓకే. అనవసరమైన రిలేషన్షిప్స్ లాగా ఎంటర్ అయిపోతారు. ఉన్న మ్యారేజ్ ఇలాంటి రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అప్పటిదాకా మేనేజర్ లెవెల్ గా ఉన్న వాళ్ళు కాస్త ఆ పదవి పోతుంది, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆ బిజినెస్ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇలా కరెక్ట్ గా ఈ ఏజ్ లో ఎందుకు వస్తుంది అనే దానికి మన జ్యోతిష శాస్త్రంలో చాలా క్లీన్ గా వివరించడం జరిగిందండి. అంటే మనకేం చెప్తారంటే ఇది మిడ్ లైఫ్ క్రైసిస్, హార్మోనల్ చేంజ్ చేస్తా అని చెప్పి రకరకాలు చెప్పి అవర్లు వేసేస్తూ ఉంటారు. బట్ అది కాదండి. మనకు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తారంటే ఒక్కొక్క ఏజ్ లో సోలు ఒక్కొక్క విధంగా మెచ్యూర్ అయ్యి వెళ్తూ ఉంటుంది. చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, వివాహ సందర్భానికి వివాహానికి సంబంధించిన దోషాలు అంటూ ఉంటారు. అలానే ఇక్కడ మిడ్ లైఫ్ ఎప్పుడైతే 35 to 45 ఉందో ఏజీలకి శాపాలు అంటారు, లేదా గ్రహాల యొక్క ఏమంటారు దోషాలు అంటారు అనమాట. ఇవి ఆ టైంలో ఎక్కువ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పితృదోషాలు కానివ్వండి, కాలసర్ప దోషాలు ఎందుకు యాక్టివేట్ అవుతాయి అంటే ఆ టైంలో ఇవి చక్కగా ఈ బ్లాకేజెస్ ని వీళ్ళు అన్ని సక్సెస్ఫుల్ గా వచ్చారు, కానీ వీళ్ళు వాళ్ళ యాన్సెస్టర్ ని మర్చిపోవటము, లేదంటే దేవతలను మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు ఈ బ్లాకేజెస్ ని తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఉంటారు. అందుకని ఎవరికైతే ఇలా ఆగిపోయి ఉంటుందో ఒక్కసారి జన్మ జాతకం చూపించుకొని ఖచ్చితంగా శాపాలు ఆ నడుస్తున్న దశాభుక్తి ఏంటి, దానికి అనుగుణంగా ఏమైనా గనక శాపాలు ఉన్నాయా అవి చూసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చక్కగా వెళ్ళిపోతుందండి లైఫ్. మనకి వచ్చేటప్పుడు దాదాపు 11 రకాల శాపాలు ఉంటాయి. పితృశాపం, మాతృశాపం, గురు శాపం, సర్పశాపం, శని శాపం కూడా ఉంటుంది. ఇలా స్త్రీ శాపం, అలానే మాతృశాపం, ఇలా దాదాపు 8-9 రకాలు ఉంటాయి. ఇంకా కొన్ని డీప్ గా శాపాలు ఉంటాయి. అవన్నీ ఏంటో తెలుసుకొని ఇండివిజువల్ గానే చెక్ చేయించుకోవాలి, ఇండివిజువల్ గా చెక్ చేసుకోవాలి. అది తీసుకుంటే పోతుంది. అలానే గ్రహ దోషాలు ఉంటాయి, కొన్ని గ్రహాలు అనమాట. సపోజ్ ఏదో దశ నడుస్తుంది, వాళ్ళు ఎక్కడ దుస్థానంలో ఎక్కడో ఉన్నారు, వీటికి సంబంధించి అనాలిసిస్ చేయించుకొని ఒకసారి హారోస్కోప్ అంత ఆడిట్ అంటారు చూసిన ఆడిట్ చేయించుకొని అవి లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి సంబంధించిన అవి ఏం చేస్తుంటే బ్లాక్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. అంటే ఫ్యూచర్ ని ముందుకెళ్ళకుండా ఆపేస్తాయి అనమాట గ్రోత్. అందుకని అప్పటిదాకా సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళు అక్కడ ఆగిపోతారు. వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళిపోయే అవకాశం ఎంతో ఉంటుంది. లాస్ట్ 6 months నుంచి ఈ కాన్సెప్ట్ ఎక్స్క్లూజివ్ గా నేను తీసుకొని వస్తున్నాను. ఏజ్ 35 to 45 ఉందా, మధ్యలో ఆగిపోయారా, ఒకసారి హారోస్కోప్ చూసుకోండి. ఈ థీమ్ తో వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో హారోస్కోపులు చుట్టం వెళ్ళిపోయింది. ఈ టైంలో కాల్సర్ప దోషం యాక్టివేట్ అయిపోయింది. ఈ టైంలో గురుశాపం ఉంటుంది చూడండి, గురుశాపం ఆ టైంలో యాక్టివేట్ అయితే అప్పటిదాకా వాళ్ళ సక్సెస్ఫుల్ మేనేజర్ గా ఉండి, సక్సెస్ఫుల్ నాయకులుగా నాయకత్వ బాధ్యతలు ఉండి, ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా చెక్ చేశారు. నేను IAS IPS ఆఫర్ వాళ్ళ హారోస్కోప్ కూడా చెక్ చేయడం జరిగిందండి. అప్పటిదాకా ఉన్న వాళ్ళు సడన్ గా వీళ్ళకున్న ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ పనిచేయ వాళ్ళకి, ఎందుకంటే గురుశాపం యాక్టివేట్ అయిపోయింది. గురు ఇస్ అ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్, ఆయన ఎప్పుడైతే బ్లాక్ అయిపోయి ఇది అవుట్ ఆఫ్ ది జాబ్. సో ఇలాంటి వాటిని తెలుసుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా నేను చాలా మందికి చేసింది స్వర్ణలక్ష్మి విశేష హోమం, ధన ప్రవాహానికి రావడానికి. అలానే చండీ హోమం, చండీ పారాయణ చాలా మందికి చేపించడం జరిగింది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, లేదంటే పెళ్లి కావటం లేదు ఇబ్బందులు పడిపోతున్నాం అంటే విశ్వావసు గంధర్వ రాజ హోమము. ఇంకా చాలా మంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయండి, మృత్యుంజయ హోమము, ఆయుష్ సూక్తము, ఆ తర్వాత మహామృత్యుంజయ జపము. ఇలాంటి వాళ్ళకి ఏదైనా గనక సమస్య ఉంటే ఒక్కసారి హారోస్కోప్ చూపించుకుంటే తగు పరిహారాలు చేసుకుంటే లైఫ్ ప్రతి ఒక్కళ్ళకి 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశాలు, ఆపర్చునిటీస్ చాలా ఉంటాయండి. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురువు గారు. మే రాశి యొక్క విశిష్టత, ప్రత్యేక దినాలు, పరిహారాలు, రాశి వివరణ కూడా తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం.